హరిద్వార్లో ఒక ట్రాక్టర్ డ్రైవర్ ఉధృతమైన నీటి ప్రవాహం నుంచి వెహికల్ దాటించాడు. త్రుటిలో ప్రమాదం నుంచి తప్పించుకున్నాడు. కొద్దిలో అయితే వాహనం వరదలో కొట్టుకుపోయింది. ఈ వీడియోను పోలీసులు షేర్ చేశారు. ఇతను ఎలాగోలా బయటపడ్డాడు, కానీ మీరు మాత్రం ఇలాంటి పనులు అస్సలు చెయ్యకండి అని అలర్ట్ చేశారు. వర్షాకాలంలో నదులు వాగులు ఉధృతంగా ప్రవహిస్తున్నప్పుడు సాహసాలు చేసి ప్రాణాల మీదకు తెచ్చుకోవద్దు అని బాధ్యతాయుతంగా ప్రవర్తించండి అంటూ పోలీసులు కోరుతున్నారు. ఒకసారి విజువల్స్ చూస్తే ఆ ట్రక్ ఎంత నిర్లక్ష్యమో చూడండి. నిజానికి ఆ విజువల్ చూసినప్పుడు నాకైతే ఏమనిపిస్తుంది, అలాంటి వాడిని కాపాడొద్దు అసలు. అవును, కొట్టుపోయిన తప్పు లేదు, లేకపోతే అది పిచ్చా లేకపోతే సైకోయిజమా ఏమనిపిస్తుంది? యాక్చువల్గా అక్కడ హరిద్వార్లో జరిగిన ఘటన గురించి మనం మాట్లాడుకుంటున్నాం, కానీ తెలుగు రాష్ట్రాల్లో కూడా వాగులు వంకలు పొంగిపొర్లే టైంలో చాలా మంది ఇదే విధంగా నిర్లక్ష్యంగా బిహేవ్ చేస్తూ ఉంటారు. వాళ్ళని కాపాడడానికి ఎంతో మంది శ్రమించాల్సి వస్తుంది. అలాంటి టైంలో మీరు ఎందుకు అంత సాహసం చేసి, లేదంటే ఏంటి ఒక హీరోయిక్ మెటీరియల్ అని మీరు ఏమైనా ప్రూవ్ చేసుకోవాలని ట్రై చేస్తారేమో. అక్కడ వీడియోస్ వాళ్ళందరూ తీస్తూ ఉన్నప్పుడు అతను ఆగకుండా ఇంకొంచెం ముందుకు వెళ్ళిపోతున్నాడు, కావాలని వెళ్తున్నాడు. అతి అంటారు. అవును, ఎగ్జాక్ట్లీ. అతి చేస్తే ప్రాణాలు పోతాయి. ఆ ట్రాక్టర్ ఓనర్ ఎవరో ఏడుస్తాడు రేపు పొద్దున, నీళ్ళలో ఎక్కడ కొట్టుకుపోయిందో తెలియక. అవును, అందుకే నేను చెప్తున్నా, ఇలాంటి వాడిని కాపాడాలని అనిపించదు, అతని మీద జాలి రాదు, కొట్టుకుపోయినా పర్లేదు అనిపిస్తూ ఉంటుంది. ఇంత ఓవర్ యాక్షన్ చేయొద్దు దయచేసి. మీ ప్రాణాలు విలువ, మీ మీద ఫ్యామిలీ డిపెండ్ అయి ఉంటుంది. అలాంటి ఫ్యామిలీని వదిలేసి ఎందుకు ఇలా పిచ్చి ప్రయోగాలు చేసి, ఇది ఒక మానసిక రోగం కిందే వస్తుంది. అంత పెద్ద ఎత్తున వరద వస్తుంటే అటుపక్క జనం ఉన్నారు, ఇటుపక్క జనం ఉన్నారు, భయంగా చూస్తూ ఉంటే పెద్ద హీరోలాగా ఆ నీళ్ళలోంచి అంతలా దూసుకుపోతుంది. ఈ పైచ్యం చాలా మందిలో ఉంటుంది కాదు, కానీ మన దగ్గర కూడా మీరు చెప్పినట్టు చాలా మందిలో ఉంటుంది. సో అలాంటివి చేయొద్దు. నెక్స్ట్, హరిద్వార్లోనే గంగా నదిలో కొట్టుకుపోతున్న భక్తుల్ని ఉత్తరాఖండ్ SDRF జవాన్లు తమ ప్రాణాలు పణంగా పెట్టి మరీ కాపాడారు. ప్రస్తుతం జరుగుతున్న కన్వర్ యాత్రలో భాగంగా జూలై 29, 30 తేదీల్లో హరిద్వార్లోని కాంగ్రా ఘాట్ దగ్గర 3 ఘటనలు జరిగాయి. కాంగ్రా ఘాట్ దగ్గర గంగానదిలో పవిత్ర స్నానాలు చేస్తున్న సమయంలో కొందరు భక్తులు నదీ తీరంలో నీటి ప్రవాహాన్ని కొట్టుకుపోయారు. నోయిడాకు చెందిన 16 ఏళ్ల మయాంక్ శర్మ, హర్యానాకు చెందిన 19 ఏళ్ల యోగేష్, మీరట్కు చెందిన 23 ఏళ్ల మనీష్ అనే భక్తులను వేర్వేరు సమయాల్లో SDRF బృందం కాపాడి ప్రథమ చికిత్స అందించింది.